వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కాశీపేట కూడలి నందు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గెలిచిన సందర్భంలో ముస్లిం మైనార్టీలు కాశీపేట నందు పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అయినా 175కి 175 అని విర్రవీగుతున్నాడని, ప్రజలు ఆయనకు ప్రతిపక్షం కూడా లేకుండా ఆడుదాం ఆంధ్ర నినాదంతో 11 సీట్లతో ఓడించారని అన్నారు. దీనంతటికీ కూడా కారణం 2019 నుంచి జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క నాయకుల యొక్క దౌర్జన్యాలు, పోలీస్ కేసులు, వాళ్ళ యొక్క అరాచకాలు ఇవన్నీ కూడా చూస్తూ ప్రజలు తీర్పిస్తారని జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాం. ప్రజలు బాగా బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే గౌస్ బాషా, అల్తాఫ్, ఎస్కే మస్తాన్, పి ఖాదర్ ఖాన్, ఎస్కే జీలానీ, ఎస్కే రబ్బానీ మరియు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. సరిగ్గా ఇస్తే కదా చూడమ్మా అయిపోయా చూడు ఎన్ని తీసుకుంటావు నువ్వు తీసుకునేవో లేదు మా తెలుసు ఎన్నిసార్లు మన వెంకటగిరి లెజెండ్ కురుగొండ్ల రామకృష్ణ గారు గెలిచిన శుభ సందర్భంలో అందరికీ మా వంతు ఏంటంటే బిర్యానీ పంచడం అనేది బంపర్ మెజార్టీతో సాధించిన విజయమైన గల మైనార్టీ ఏదో మన వంతు సాయం మనము బిర్యానీ చేసి అందరికీ ఇచ్చాము. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. విజయం సాధించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపు శుభ సందర్భంగా మైనారిటీ తరఫున మేము ఏదో కొంత మా చేయూతను అందించాలనే ఉద్దేశంతో పేదలకి అన్నదానం కాకుండా ఏదో పొట్లాల రూపంలో వాళ్ళకి పంచడం జరిగింది. మరియు చంద్రబాబు నాయుడు గారు